భారతదేశ చరిత్రలో ఆమె పేరు ఒక సంచలనం. కొందరికి ఆమె కఠినమైన పాలకురాలు, కానీ కోట్లాది మంది పేద ప్రజలకు ఆమె ఒక ధైర్యం. రాజకీయాల్లో అడుగుపెట్టిన కొత్తలో సొంత పార్టీ నాయకులే ఆమెను గూంగిగూడియా అనేవాళ్ళు, అంటే మూగబొమ్మ అని ఎగతాళి చేశారు. ఆమె చేతకాని పాలకురాలుగా మిగిలిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అదే నోళ్లతో ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనే జీజలు కొట్టించుకున్న ఏకైక ప్రధాని ఇందిరా. అసలు ఒక సాధారణ అమ్మాయి భారతదేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని సైతం గడగడలాడించిన ఆ లీడర్షిప్ వెనుక ఉన్న కథ ఏంటి? ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. ఈ రోజు ఈ వీడియోలో ఇందిరాగాంధీ జీవితంలో ప్రతి ఒక్క ఆసక్తికరమైన విషయాన్ని డీటెయిలింగ్ గా తెలుసుకుందాం. నవంబర్ 19, 1917 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉన్న ఆనంద భవన్లో ఇందిరాగాంధీ జన్మించారు. ఆమె తాత మోతీలాల్ నెహ్రూ, తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు దేశంలోనే పేరుగాంచిన లాయర్లు మరియు స్వాతంత్ర సమరయోధులు. ఇందిరా పుట్టినప్పుడు ఆమెను చూసి తాత మోతీలాల్ నెహ్రూ ఒక మాట అనేవారు: ఈమె కేవలం నెహ్రూ వారసురాలు మాత్రమే కాదు, వందల మంది అబ్బాయిల కంటే గొప్పగా దేశాన్ని వెళ్తుందని. ఆయన అన్నమాట అక్షరాలా నిజమైంది. ఇందిరా చిన్నతనం మిగతా పిల్లల్లా సాగలేదు. ఇంట్లో ఎప్పుడు బ్రిటిష్ పోలీసుల సోదాలు, తండ్రి జైలుకు వెళ్లడం, ఇవే ఆమె చూశారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఆమె స్వతంత్ర ఉద్యమానికి సహాయం చేయడానికి పిల్లలందరినీ చేర్చి వానర సేన అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం కాంగ్రెస్ నాయకుల రహస్య పత్రాలను బ్రిటిష్ కళ్ళుగప్పి ఒక చోటు నుంచి మరొక చోటుకి చేరవేయడం ఈ సేన ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఆమె శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గర చదువుకున్నారు. అక్కడ ఆమె ప్రవర్తన, హుందతనాన్ని చూసి ఠాగూర్ ఆమెకు ప్రియదర్శిని అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆమెకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు వచ్చింది. ఇందిరా లండన్లో చదువుకున్న సమయంలో ఫిరోజ్ ఖాన్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కానీ నెహ్రూ గారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. దేశంలో కులమతాల గొడవలు జరుగుతున్న సమయంలో ఈ వివాహం వద్దన్నారు. కానీ ఇందిరా మొండి పట్టుదలతో 1942లో ఫిరోజ్ గాంధీతో వివాహం చేసుకున్నారు. వీరికి రాజీవ్ గాంధీ మరియు సంజీవ్ గాంధీ అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని అయిన తర్వాత ఇందిరాగాంధీ ఆయనకు అధికారిక పర్యటనలో పర్సనల్ అసిస్టెంట్ గా పోస్ట్ గా వ్యవహరించడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ప్రపంచ రాజకీయాలు ఎలా నడుస్తాయి, లీడర్షిప్ అంటే ఏంటో ఆమె చాలా దగ్గరుండి నేర్చుకున్నారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రెండో ప్రధాని అయ్యారు. ఆయన కేబినెట్ లో ఇందిరాగాంధీ మొదటిసారిగా సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. కేవలం 2 సంవత్సరాల్లోనే 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యాలోని టాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పుడు దేశానికి తదుపరి ప్రధాని ఎవరనే సంక్షోభం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో సిండికేట్ అని పిలువబడే సీనియర్ నాయకుల గుంపు ఉండేది. వారు మొరార్జీ దేశాయిని కాదని ఇందిరాగాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ఎందుకో తెలుసా? ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు కాబట్టి తాము చెప్పినట్టు వింటుందని, ఒక మూగబొమ్మల తమ చేతుల్లో కీలుబొమ్మలు అవుతుందని వారు భావించారు. కానీ ఇందిరాగాంధీ ప్రధాని కాగానే ఆ సీనియర్ నాయకులందరికీ మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. 1969లో ఆమె కాంగ్రెస్ పార్టీని చీల్చి సొంతంగా తిరుగులేని శక్తిగా ఎదిగింది. సామాన్య ప్రజలకు దగ్గరవడానికి దేశంలోని 14 ప్రైవేట్ బ్యాంకులను రాత్రికి రాత్రే జాతీయం చేశారు. అంతకు ముందు వరకు ఉన్న రాజుల వంశస్థుల పెన్షన్లు రద్దు చేశారు. గరీబ్ హఠావో అనే నిదానంతో దేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో ఇందిరమ్మగా స్థానం సంపాదించుకుంది. ఇందిరాగాంధీ లీడర్షిప్ కి మచ్చు తునక 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో పాక్ సైన్యం అక్కడి సొంత ప్రజలపైనే అరాచకాలు సాగిస్తుంటే కోట్లాది మంది ప్రజలు ఇండియాకి రావడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఇందిరా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచారు. భారత్ను భయపెట్టడానికి అమెరికా తన 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోనికి పంపింది. సాధారణ నాయకులైతే భయపడేవారేమో గానీ ఇందిరా లొంగలేదు. ఆమె ముందే వ్యూహాత్మకంగా రష్యాతో 20 ఏళ్ల రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా యుద్ధ నౌకలు రాగానే రష్యా తన జలాంతర్గములను భారత్కు మద్దతుగా పంపింది. ఇక ఇండియన్ ఆర్మీ కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసింది. 93,000 మంది పాక్ సైనికులు భారత ఆర్మీ ముందు మోకాళ్లపై నిలబడి లొంగిపోయారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ముక్కలై బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. ఈ విజయంతో విపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్పేయి సైతం పార్లమెంట్లో ఇందిరాగాంధీని సాక్షాత్తు దుర్గాదేవి అని ప్రశంసించారు. కానీ ఇందిరాగాంధీ ఇండియాలోనే బ్లాక్ డేస్ గా పిలువబడే ఎమర్జెన్సీని ఎందుకు విధించింది? 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ అనే నాయకుడు ఇందిరా ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. జూన్ 12, 1975 కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఎంపీ పదవి రద్దవుతుందని,
రాబోయే 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని జడ్జి తీర్పునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఇందిరా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లతో నిరసనలు ఎక్కువయ్యాయి. కానీ తన పదవిని కాపాడుకోవడానికి ఇందిరాగాంధీ మరెవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. జూన్ 25న అర్ధరాత్రి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్తో దేశంలో అంతర్గత అశాంతి పేరుతో ఆర్టికల్ 352 కింద అత్యవసర పరిస్థితి విధిస్తూ సంతకం చేయించింది. జూన్ 26 తెల్లవారుజామున రేడియో ద్వారా ఆమె దేశ ప్రజలకు ఈ విషయం చెప్తూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ అసలైన భయం అప్పటి నుంచే మొదలైంది. ఎమర్జెన్సీ విధించగానే దేశంలో ప్రజలకు ఉండే ప్రాథమిక హక్కులు రద్దయిపోయాయి. కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోయింది. ఎవరైనా ఎలాంటి వారెంట్ లేకుండా ఎంతకాలమైనా జైల్లో పెట్టేలా MISA చట్టాన్ని తెచ్చింది. దాంతోపాటు పత్రికా స్వేచ్ఛను పూర్తిగా నొక్కేశారు. పేపర్లో ఏ వార్త అచ్చవ్వాలన్నా ప్రభుత్వాధికారులు అనుమతించాలి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాయడానికి వీలు లేకుండా చేశారు. దీనికి నిరసనగా అప్పట్లో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లు తమ ఎడిటోరియల్ పేజీని ఖాళీగా వదిలేసి నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ తెరపైకొచ్చాడు. దేశంలో జనాభా తగ్గించడానికి నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్ల మీద వెళ్లే యువకులను, ముసలి వాళ్లను బలవంతంగా పట్టుకెళ్లి ఆపరేషన్లు చేయించేవారు. ఇది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని, భయాల్ని కలిగించింది. దేశంలోని నాయకులు జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, KL అద్వానీ, మొరార్జీ దేశాయ్ లాంటి వేలాది మంది ప్రతిపక్ష నాయకులు అర్ధరాత్రే అరెస్ట్ చేసి జైలులో పడేశారు. దాదాపు 21 నెలల పాటు భారతదేశం ఒక జైలులా మారిపోయింది. దీనివల్ల ఆమెపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. 1977 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయింది. కానీ విపక్షాల అసమర్థత వల్ల కేవలం 3 ఏళ్లలోనే, అంటే 1980లో మళ్లీ భారీ మెజారిటీతో ప్రధానిగా అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ఆమె ముందు పంజాబ్ సంక్షోభం రూపంలో పెద్ద సవాల్ నిలిచింది. పంజాబ్ను విడదీసి ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం చేయాలని జర్నల్ సింగ్ భింద్రన్వాలే అనే ఉగ్రవాది అమృత్సర్లోని పవిత్ర సువర్ణ దేవాలయాన్ని తన అడ్డాలా మార్చుకున్నాడు. లోపల భారీగా ఆయుధాలు దాచాడు. దీంతో గుడి పవిత్రత దెబ్బతినకుండా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇందిరాగాంధీ జూన్ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఆదేశించింది. ఇండియన్ ఆర్మీ లోపలికి వెళ్లి ఉగ్రవాదులను ఖతం చేసింది. కానీ ఈ పోరాటంలో అకాలా తఖ్త్ భవనం దెబ్బతింది. ఇది సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన కొన్ని నెలలకే అక్టోబర్ 31, 1984 ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని తన నివాసంలో ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె సొంత సిక్కు బాడీ గార్డ్స్ అయిన సంత్వత్ సింగ్, బిన్ సింగ్లు ఆమెపై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకులతో కాల్పులు జరిపారు. 30కి పైగా బుల్లెట్లు ఆమె శరీరం గుండా దూసుకెళ్లాయి. అలా భారతదేశ ఐరన్ లేడీ కన్నుమూసింది. ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాల గురించి అండ్ ఆమె గురించి మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.